వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ మట్టి 7 ట్రాక్టర్లు 2 జేసీబీలను సీజ్ చేసిన పోలీసులు స్థానిక ఎస్ఐ లక్ష్మణరావుకు వివరణ కోరగా అక్రమంగా తరలిస్తున్న మట్టి ఎటువంటి అనుమతులు లేకుండా తోలుతున్నారని సమాచారం రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి వెహికల్స్ ను సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది కూడా పాల్గొన్నారని ఎస్ఐ అన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు మీ నాయకులు. ఈ రోజు దొరికిన 7 ట్రాక్టర్లు కానీ 2 జేసీబీలు కానీ మీవేదైతే ఉన్నావో మీ మండల పార్టీ నాయకుడు గొర్రెపేట అనే గ్రామం మండల పార్టీ నాయకుడు తాలూకా ఆంధ్ర విలేజ్ అక్కడ సంబంధించి సత్యబాబు తాతరాజు సత్యబాబు అనేది జేసీబీ ట్రాక్టర్ ఉన్నాం. అది మీ పార్టీ మంచిగా మా పార్టీ మంచిగా చెప్పానండి. మీ పక్క మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. అలాగే కొండకనక గ్రామం సంబంధించి మేసాల పైడరాజు కూడా కొండకనక విజయనగరం ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు. తప్పులన్నీ మీరు చేసి మళ్ళీ ఏదో దీని ద్వారా రేపు లోకేష్ వస్తున్నారు కదా నా మీద ఏది అవినీతి ఆరోపణలు చేయలేక జగన్దేవ్ మీరు ఏదైతే మీరు మొదపప్పు లోకేష్ వస్తున్నారు కదా ఆయనకి ఏదో విధంగా ఎగోటంటే నేను పట్టుకున్నాను నియోజకవర్గంలో గట్టిగా పనిచేస్తున్నాను నాకే పాకెట్ ఎక్కడం అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈరోజు ఇలాంటి కథలన్నీ చెప్తున్నారు. ఈరోజు దొంగలుగా దొరికిపోయాడు. ఎవరు తీసిన గోతులు ఆడే పడతారు. నువ్వు తీసిన గోతులు నువ్వే పడ్డావు. ఈరోజు లోకేష్ కూడా దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, ఎందుకంటే కాన్షియన్స్కి వస్తున్నారు కాబట్టి నువ్వు ఇలాంటి దొంగతనం చేస్తుంది మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ నాయకులు. మీరు దొంగతనాలు చేసుకుని మీరు వ్యాపారాలు చేసుకుని మీరేమో ఆ రోజు 5 సంవత్సరాలు అడ్డగోలుగా దాచుకోవడం కాకుండా ఇంకా మా ప్రభుత్వ హయాంలో కూడా ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుని అధికారులు బెదిరించి లేకపోతే బెదిరించి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు తప్ప మా పార్టీ కార్యకర్తలు మా వాళ్ళు ఎప్పుడు కూడా చేసే పరిస్థితి కాదు. ఆ రోజు దోచుకున్న దంపతులు దాచుకున్నారు కాబట్టి జేసీబీలు ట్రాక్టర్లు కొనుక్కొని ఈ రోజేమో మీరేమో వ్యాపారం చేస్తున్నారు మీ వాళ్ళు. మా పార్టీ నాయకుల దగ్గర జేసీబీలు లేవు ట్రాక్టర్లు లేవు. మా పార్టీ నాయకులు 100 మంది మీ దగ్గర ఉన్నాయి. మీరే ఇసుక దందాలు చేస్తున్నారు, మీరే గ్రావెల్ దందాలు చేస్తున్నారు. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఒక మా ప్లస్ మార్క్ వేసుకోవడానికి ఈరోజు లోకేష్ దగ్గర ఏమో నువ్వు పడుతున్న పాటలు చూస్తుంటే మాకు నవ్వొస్తుంది. పాపం తెలుగుదేశం పార్టీని ఏమో నాయుడికి ఏమంటే ఎక్కడ కంటే ఇంత పాటలు పడుతుందా అని చెప్పి అర్థం వస్తుంది. ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఏదో నోరు ఉంది కదా నేను ఎప్పుడు కూడా తప్పుని నేనైతే మాత్రం ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలం తప్పుని ఎప్పుడు కూడా సమర్థించలే. ఎక్కడైనా అధికారులకు ఏదంటే హౌసింగ్ వస్తే వాళ్ళకి ఏదైనా ఇల్లు కప్పుకోవడానికో తీసుకెళ్తే నేనే ఆ కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో ఇప్పుడు మన దగ్గర ఆక్షన్ పడుతున్నారు ఏ కంపెనీ అవసరం అనుకుంటే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు కనుక గ్రావెల్ అనుకుంటే వాళ్ళు పోస్ట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఎందుకంటే డబ్బు వాళ్ళకి కట్టాలి కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అధికారులు పర్మిషన్ తీసుకొని మేమేమో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం. మేము అధికారులు ఉండి కూడా నేనే 3-4 సార్లు రావా కన్స్ట్రక్షన్ ఫోన్ చేసి వాళ్ళేమో గుడికేమో మట్టి తోలుకుంటున్నారు లేకపోతే ఇల్లుగా మట్టి కావాలని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఈరోజేమో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అంతేగాని మీలాగా మీ పార్టీ కార్యకర్తలుగా దొంగతనాలు చేసుకుని రాత్రులేమో అడ్డుగోలుగా దోచుకోవడానికి ఎప్పుడైతే మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు కూడా తయారుగా లేరు. మేము ఎప్పుడు కూడా నిజాయితీగా నిష్పక్షపాతంగా ఈ 5 సంవత్సరాల్లో మా ముఖ్యమంత్రికి ఏదైతే చెప్పారో ఆ లైన్లో మేము వెళ్తున్నాం తప్ప మీలాగేమో 5 సంవత్సరాలు అడ్డుగోలుగా దోచుకుని మళ్ళీ ఇప్పుడేమో దోచుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి దయచేసి నాయుడు ఇప్పటికీ అర్థం చేసుకో. 5 సంవత్సరాలుగా నువ్వు నీ కార్యకర్తలు నువ్వేమో ఉద్యోగాల్లో దోచుకున్నావు, మీ కార్యకర్తల మట్టిలోనే గ్రామాల్లో దోచుకున్నారు. ఇంకా ఈ దోపిడీ ఆపండి దయచేసి. ఇప్పటికైనా నేను చూస్తున్నాం ఈరోజు ఈ 7 ట్రాక్టర్లని ఈ 2 జేసీబీలు కూడా అధికారులు సీజ్ చేశారు. దీని యాక్షన్ తీసుకుంటారు. నేను ఎక్కడైనా తప్పుగా ఉంటే మేము అక్కడ కూడా ఇవి అని చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడ దొరికితే అక్కడేమో సీజ్ చేస్తారు. మొన్న ఇసుక దొరికారు దాన్ని పట్టుకున్నారు. ఎందుకంటే మొన్న ట్రాక్టర్లు ఏమో ఇసుక పట్టుకున్నారు మనుగోలు చేసుకుని మేము వదిలిమని చెప్పాము చెప్పలేదు. అక్కడ